హాయ్ అండి, వెల్కమ్ టు గెయినర్స్ అకాడమీ. మనకు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు తెలుగు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ సిలబస్లో ఏదైతే స్కూల్స్లో రన్ అవుతుందో వాటి యొక్క క్లాస్లో అంటే గ్రామర్ క్లాస్లో మనం ముగించడం అన్నది జరిగింది. ఇక మనము ఎడ్జిటి వాళ్ళకు నేను మాట ఇచ్చిన దాని ప్రకారంగా ఈరోజు 3rd క్లాసు అలాగే 4th 5th క్లాసు వీటికి సంబంధించిన ఏవైతే మనకు టెట్కి యూజ్ అవుతాయో వాటన్నిటిని, అది గ్రామర్ అయినా కానీ ఇంకోటి ఏదైనా కానీ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇది ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ సిలబస్లో రన్ అవుతుందా 3rd క్లాసు తెలుగు టెక్స్ట్ బుక్. ఇందులో ఉన్న లెసన్స్ ఒకసారి ఆలోచన చేయితే తెలుగు తల్లి, మర్యాద ఛేద్రం, మంచి బాలుడు, నా బాల్యము, పొడుపు విడుపు, మేమే మేకపిల్ల, పద్యరత్నాలు, మా ఊరి పేరు, తొలి పండుగ, ఇవి అన్నవి మనకు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో 3వ తరగతిలో సిలబస్గా రన్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఒక విషయాన్ని చెప్తాను. మనకు 3rd క్లాసు 4th 5thలో చెప్పుకోదగినంత గొప్ప గ్రామరే ఉండదు. గ్రామర్ ఎక్కువగా వాడు ఫోకస్ చేసినాడంటే 6th నుంచి ఉన్న హై స్కూల్లో ఉన్న గ్రామరే ఎక్కువగా ఫోకస్ చేస్తాడు. మళ్ళీ ఎడ్జిటి వాళ్ళకి ఇవి అడగరంటే ఖచ్చితంగా అడుగుతాడు. వీటిలో ఎక్కువగా ఏం అడుగుతాడంటే గ్రామర్ ఉంటుంది, తక్కువగా ఉంటుంది. ఆ తక్కువను కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి, అది కూడా చదువుకోవాలి. వీటితో పాటు ఇందులో మనకు కవి పరిచయాలు ఉంటాయి ఎక్కువగా. ఆ కవి పరిచయాలు, వారి గ్రంథాలు, వారి రచనలు అవి మీరే నేర్చుకోవాలి. ఇంకంతే, నేను వాటి చెప్పినా చెప్పకపోయినా మీరు మాత్రం గుర్తుపెట్టుకోండి. కవి పరిచయాలు, గ్రంథాలు, వాళ్ళ రచనలు, వీటిని ఏవైతే ఉంటాయో వాటిని మీరు బాగా ఫోకస్ చేసి చదువుకోవాలి. రెండవది ఏంటంటే ఇందులో స్టోరీలు ఉంటాయి కదా ఆ లెసన్లో, అందులో సందర్భాలు అడుగుతాడు, సన్నివేశాలు అడుగుతాడు, సిచ్యువేషన్స్ అడుగుతాడు. ఇది ఏ పాఠానికి సంబంధించినది అని అడుగుతాడు. కాబట్టి మీరు వాటిని కూడా ఫోకస్ చేయాలి. అంటే దాని అర్థం ఏంటి, మీరు లెసన్ బాగా చదవాలి. ఈ 3, 4, 5 అనే దాంట్లో లెసన్, అలాగే కవి పరిచయాలు, సందర్భాలు, సన్నివేశాలు ఎక్కువగా మీరు బాగా చదువుకోవడం అనేది జరిగింది. సరే, ఒకసారి ఇందులో ఏమున్నాయో ఒకసారి చూద్దాము. పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి. ఇదంతా మనకు అక్కర్లేదు. మొదటిది తెలుగు తల్లి లెసన్ ఉంది. ఇదంతా మీరు చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, పై చిత్రం నుండి మీరు రాయగలిగిన పదాలు ఇలాంటివి కూడా మనము చదవాల్సిన అవసరం లేదు. పైకి స్క్రోల్ చేస్తున్నాను. ఇక్కడ గేయం ఉంది. ఆ గేయం కూడా మీరేం చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నాయి చూసినారా పదాలు, వీటిని ఒకసారి చూసుకోండి. పదాలు, అర్థాలు, వీటిలోంచి మనము అడగడానికి ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మీరు బాగా నేర్చుకోవాల్సింది కల్పవల్లి. కల్పవల్లి అంటే కోరిన కోరికలు తీర్చేది. మనకు కల్పవల్లి అని ప్రారంభ గ్రంథాలలో మనకు కనపడుతుంటుంది. ఇది ఇంకా తెనుంగు, ఇది కూడా ఒకటి చూసుకోండి. తెనుంగు అంటే మన తెలుగు భాష. రేడు అంటే రాజు, ఇది ఒకసారి చూసుకోండి. చంద్రశాల, చలువరాతి మేడ, ఇది ఒకటి చూసుకోండి. అనుంగు, ఇది కూడా చూసుకోండి ఖచ్చితంగా. ప్రియమైన, ఇంకా నెక్స్ట్ నవయుగం, ఇవన్నీ అక్కర్లేదు. పైకి స్క్రోల్ చేస్తున్నాను. గేయ సారాంశము, ఇక్కడ చూడండి కవి పరిచయము. శ్రీరంగం శ్రీనివాసులు, శ్రీ ఈయన చాలా గొప్పవాడు. ఇక్కడ మహాప్రస్థానం అని ఉంది చూసినారా. దీని మహాప్రస్థానం తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన మరో రచన. మరో ప్రస్థానం ఖడ్గ సృష్టి, ఆయన ఇతర రచనలు. ఇక్కడ బాగా నేర్చుకోవాల్సింది మరో ప్రస్థానం, ఇది ఖడ్గ సృష్టి, ఈయన రచనలు. ఇది చూడండి అనంతం, వీరి స్వీయ రచన. స్వీయ రచన అంటే సొంత రచన. అతని యొక్క జీవితాన్ని గురించి అతడే రాసుకున్నాడు, దాన్ని స్వీయ చరిత్ర అంటారు. ఈ స్వీయ చరిత్ర ఏంటి, అనంతం అన్నది ఎవరు స్వీయ చరిత్ర అని అడుగుతారు. శ్రీరంగం శ్రీ. ఈయన ఒక్కోసారి అడుగుతా ఏ శతాబ్దం అని అంటాడు. అంటే ఈయన ఏ శతాబ్దానికి చెందినవాడు, ఈయన 19వ శతాబ్దానికి చెందిన కవి. నెక్స్ట్ వినండి, ఆలోచించండి, మాట్లాడండి. ఇవన్నీ అవసరం లేదు. ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఇది కూడా మనకు అక్కర్లేదు. ఇక్కడ కూడా కవి పరిచయం ఒకటి ఉంది చూడు, దాశరథి కృష్ణమాచార్యులు. ఇవన్నీ కనబడినవన్నీ మీరు తిమిరంతో సమరం, చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి. వీటిని ఎక్కువగా ఫోకస్ చేస్తూ యాత్రా స్మృతి, ఈయన స్వీయ చరిత్ర. ఎవరిది, దాశరథి కృష్ణమాచార్యులు. ఆంధ్ర రాష్ట్ర ఆస్థాన కవిగా పనిచేసిన కవి ఎవడని అంటాడు, అప్పుడు దాశరథి కృష్ణమాచార్యులు. ఇలాంటివి మీరు ఫోకస్ చేస్తూ బాగా నేర్చుకోవాలి. పైకి జరుగుతుంది చూడండి ఐకమత్యం, ఈ స్టోరీ ఉంది. ఇక్కడ కూడా కవి పరిచయం ఉంది, లియో టాల్స్టాయ్. ఇందులో మనం చదువుకోవాల్సింది ఏముంది,
ఒకవేళ రచనలు ఒకసారి చదువుకుంటారేమో చదువుకోండి, అంతే. మర్యాద చేద్దాం సంసిద్ధత పాఠము. ఇందులో ఇక్కడ ఏమన్నా మర్యాద చేద్దాం అంటే మన పరమానందయ్య శిష్యులు ఉన్నారు చూసినారా, ఈ స్టోరీ ఒకసారి మీరు చదువుకోండి. ఇందులో సన్నివేశాలు ఎవరు చెప్పారు, ఏం కథ, ఈ మాట ఎవరు పలికారు అని అడుగుతూ ఉంటాడు. అంటే అని మీరు ఒకసారి స్టోరీ చదువుకోండి. పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి, ఒక్క నిమిషం. ఈ లెసన్ ఒకసారి మీరు మళ్ళీ ఫోకస్ చేసి చదువుకోండి. సందర్భాలను సిచ్యువేషన్స్ ఫోకస్ చేసి చదవండి. అర్థాలు ఇందులో ఏంది, పండితులు అంటే బుధులు అని మనకు ఒకసారి వచ్చింది, బాగా చదువుకున్నవాడు, అన్నీ తెలిసినవాడు. నెక్స్ట్ అఘాయిత్యం, చేయకూడని పని. బావురు మను అంటే బోరున ఏడవడం, బిక్కమ్మకం, ఇదంతా అవసరంలే. అతిథులు అనుకోకుండా ఇంటికి వచ్చేవాళ్ళు, తిది వార నక్షత్రం లేకుండా వచ్చేవాళ్ళని కూడా వస్తుంటుంది. ఇంకా ఇందులో మనము అర్థాలలో కూడా చదవాల్సింది ఏం లేవు, అవి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఇందులో కూడా మీరు ఇది అసలు చదవకుండా అవసరం లేదు. జింక కథ ఉంది, ఇందులో స్టోరీసు సన్నివేశాలు ఒకసారి చూసుకోండి. ఈసఫ్ కథలు, ఇక్కడ పాయింట్ మెన్షన్ చేసిన చూసి, ఈసఫ్ కథలు గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి. ఇవి 2005 సంవత్సరాల నాటివి ప్రపంచ భాషలంటలో అనువదింపబడ్డాయి. ఏటి ఈసఫ్ కథలు, గ్రీకు పురాణ కథలు, ఇది ఒకసారి చూసుకోండి. మంచి బాలుడు ఒక స్టోరీ ఉంది, ఈ స్టోరీలో ఉన్న సన్నివేశాలు సిచ్యువేషన్స్ మీరు మళ్ళీ గమనించండి. నెక్స్ట్ ఇందులో పదాలు ఇందులో ఒడి అంటే వేగము. నెక్స్ట్ దుర్బలులు అంటే బలము లేనివాడు, మనుజుడు మనిషి. ఈ 3 తప్ప ఇంకేం చూసుకోకుండా ఏం రావు. కవి పరిచయాలు, ఆలూరు భైరాగి గారు, ఈయన కవి పరిచయాలు. ఇందులో అంటే ఇక్కడ చూడండి, చీకటి మేడలు, ఇలాంటి గ్రంథాలు నేర్చుకోండి. బాలల కోసం చక్కటి గేయ కథలు రచించారు, ఇలాంటివి ప్రసిద్ధ. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నాడు. ఇవి మీరు బాగా ఫోకస్ చేసి చదువుకోవాల్సింది. నెక్స్ట్ పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి, ఇదంతా మనకు అక్కర్లేదు, ఇది కూడా మనకు అక్కర్లేదు. జంట పదాలు అంటే సేమ్ ఒకటే 2 పదాలు, తల ఇలాంటివి, వీటిని జంట పదాలు అంటారు. ఇవి మీకు అక్కర్లేదు. ఇక్కడ చూడండి, ఏకవచనం బహువచనం ఇక్కడ మెన్షన్ చేసినట్టు సింపుల్గా మీకు చెప్తాను. ఏక అంటే ఉంటుంది, లు చేర్చినాం అనుకోండి దాన్ని బహువచనంగా. కేక అంటే కేకలు, కళలు, పిల్లలు, అడుగులు. సింపుల్గా ఉంటాయి, ఆల్రెడీ మనకు తెలిసినట్టు కాదుగా. లు అన్నది బహువచన పదానికి మన ఏకవచనానికి బహువచనం చేరిస్తే అది మనకు బహువచనంగా మారిపోతుంది. ఇక్కడ సృజనాత్మకత, ఈ కాపీ రైటింగ్ ఇచ్చాడు పిల్లల కోసం, మనకు అక్కర్లేదు. భాషాంశాలు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒకటి మెన్షన్ చేశాను, పులి స్టాప్ దాని గురించి. దీన్ని చుక్క అని అంటాం కదా, దీన్ని పులి స్టాప్ అంటారు. మన తెలుగులో దీన్ని పూర్ణ విరామం అంటాం, లేదంటే వాక్యాంత బిందువు అని కూడా అంటాం, పూర్ణ బిందువు అని కూడా అంటాం. ఓకే, అర్థమవుతుందా? అంటే పూర్ణ బిందువు అన్నా, వాక్యాంత బిందువు అన్నా, పూర్ణ విరామం అన్నా, అక్కడ దేని గురించి చెప్తున్నాడు, పులి స్టాప్ గురించి చెప్తున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కడ పెడతాం మనము, ఒక వాక్యం అంతా అయిపోయిన తర్వాత చివరిలో మెన్షన్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి, కామా గురించి కూడా మెన్షన్ చేశాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను స్వల్ప విరామ బిందువును స్వల్ప విరామం ఇచ్చే చోట ఉంటాను. స్వల్ప విరామం ఇచ్చే చోట ఉపయోగించేదాన్ని ఏమంటాము అంటారు, దాన్ని మనము కామా అంటాం. కానీ దీనిని తెలుగులో ఏమంటారని, స్వల్ప విరామ గుర్తు అని అంటారు. స్వల్ప విరామం గుర్తు, స్వల్ప విరామ చిహ్నం, స్వల్ప విరామ చిహ్నం తెలుగులో. ఓకేనా? నెక్స్ట్ పైకి జరుపుతున్నాను చూడండి, ఈ మాసపు పాట, ఇదంతా మనకు అక్కర్లేదు. కవి పరిచయం ఉంది, ఈయన గురించి ఒకసారి చదువుకోండి. ఇందులో ఈయన యొక్క రచనలు, ఆయన యొక్క పురస్కారాలు, ఏ శతాబ్దము అని అంటే ఈయన 19వ శతాబ్దానికి చెందినవాడు. ఇలాంటివి బాగా ఫోకస్ చేసి నేర్చుకోండి. ఈ కథలో పద్యాలు అడుగుతాడు, పద్యాలు కాదు, కథలో సన్నివేశాలు అడుగుతాడు. నా బాల్యము లెసన్ ఒకసారి చూసుకోండి, ఎవరెవరితో అన్నారు, వీటన్నిటి గురించి మనం నేర్చుకోవాల్సింది ఉంటుంది. పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి, నాజర్ జీవిత విశేషాలు. ఇక్కడ చూడండి, నాజర్ గారు ఆయన యొక్క జీవిత విశేషాలు. ఈయన ఎక్కువగా ఫోకస్ చేసేది ఏంటంటే, కింద ఉంటుంది ఆయన జీవిత విశేషాల కంటే ఆయన రాసిన రచన ఒకటి ఉంటుంది.
దాన్ని నేను కింద జరిగినప్పుడు చెప్తాను చూడండి, అది వస్తుంది. ఇక్కడ చూడండి, పింజారి, ఇది 100% నేర్చుకోండి. పింజారి అనే పేరు పెట్టారు ఏది, స్వీయ చరిత్రాత్మకమైన ఈ కథలకు. అంటే ఈయన నాజర్ యొక్క పుస్తకం అంటేనే పింజారిని గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనండి. నెక్స్ట్ ఇందులో గుంజ, పామరుడు చదువుకొని ఈ 2 నేర్చుకొని మిగతా టైం ఇక్కడ చూడండి, ఆరుగాలం మర్చిపోకండి, ఇది ఏడాది అంతా అర్థం. ఆరుగాలం అంటే ఏంది, ఏడాది అంతా. ఇంకా మిగతాటంతా ఈజీగానే ఉంటాయి కాబట్టి వాడు అడగడు, మీరు చదవాకండి కూడా. బట్ ఇవి చేయండి అని అన్నాడు, ఇవి అవసరం లేదు మనకు. చదవండి, వ్యక్తపరచండి. ఆ సెంటెన్స్ వాక్యాలు రాయమన్నాడు, అది కూడా మనకు అక్కర్లేదు. పైన పారాగ్రాఫ్ ఇచ్చాడు, కింద రాయమన్నాడు, అది కూడా మనకు అక్కర్లేదు. పదజాలము, ఇక్కడ ఇది కూడా మనకు అక్కర్లేదు, అవసరమే లేదు. స్వీయ రచన, ఇది కూడా మనకు అక్కర్లేదు. సృజనాత్మకత, ఇది కూడా మనకు అక్కర్లేదు. ప్రశంస, భాషాంశాలు, ఇక్కడ చూడండి సింపుల్గా డైరెక్ట్ ఇచ్చినాడు క్వశ్చన్ మార్క్. బాబు నీ పేరేమిటి, ఇలా క్వశ్చన్ మార్క్ వచ్చింటుంది చూసినారా, వీటిని ఏమంటారు అంటే ప్రశ్నార్థకం అంటాం, ప్రశ్నార్థక గుర్తు. ఓకేనా, ఇంకా మీకు సింపుల్గా ఉంటుంది కాబట్టి నేను ఏం సాగదీయట్లే. ఇంకొకటి చూడండి, ఆశ్చర్యార్థక గుర్తు. ఇక్కడ చూడండి, అబ్బో, అందో, ఇది భయమేసిందో, వీటినన్నిటిని మనం కలిపి ఏమంటామంటే ఆశ్చర్యార్థకం అంటాం. దీని సింబల్ ఐ రివర్స్లో ఇలా ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ పైకి జరుగుతున్న బంగారు పాపాయి సాంగ్, ఇది అస్సలు లేదు. ఈయన గురించి జగన్నాథరావు గారి గురించి వాగ్గేయకారుడు, మనకు ప్రసిద్ధ వాగ్గేయకారుడు. మనకు అన్నమయ్య కాకుండా ఈ పేరు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. మనం వాగ్గేయకారుడు అంటే అన్నమయ్య గారు అనుకుంటాం, కానీ జగన్నాథరావు అని పేరు ఇచ్చినట్టు మనం మిస్ అయిపోతాం. అందుకే చూసుకోండి. అది కూడా కథా స్టోరీ, బంగారు మొలక. చూడండి, అందులో స్టోరీ బాగా చదువుకోండి. కథలో సన్నివేశాలు అడుగుతాడు. పొడుపు విడుపు, ఇదంతా ఎవరితో అన్నారు ఈ మాటలు అన్నది బాగా నేర్చుకోండి. ఈ సూరి, సీత, వెంకి ఎవరితో అంటున్నారు ఈ మాటలు అని అడుగుతాడు. అప్పుడు మీరు నేర్చుకోవాలంటే అది చూసుకోండి. ఇక్కడ నుయ్యి అంటే బావి, ఏరు అంటే నది. కవి పరిచయం చింతా దీక్షితులు గారు, ఆయన రచనలు, వీటిని ఫోకస్ చేసి ఒకసారి చూసుకోండి. పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి, ఇవన్నీ అక్కర్లేదు మనకు, ఇది కూడా మనకు అక్కర్లేదు. ఇవి పొడుపు కథలు. ఇక్కడ పూర్ణ వివరం అంటే పులి స్టాప్ గురించి, పైన పదాల్లో పులి స్టాప్ ఏంటని వివరించాడు. పై కథలో ద్విత్వాక్షరాలు ఉన్నాయి, పదాలు రాయండి. ద్విత్వాక్షరాలు అంటే తెలుసుగా, దేనికదే ఒత్తున్నవి. అక్క, అమ్మ, నాన్న. ఇక్కడ చూడండి, కా, నా, మా, వీటికి దేనికదే ఒత్తున్నాయి, వీటిని ద్విత్వాక్షరాలు అంటారు. అవి ఇంకా మనకు అక్కర్లేదు. నెక్స్ట్ ప్రాసపదాలు, ఈ ప్రాసపదాలు కూడా మనకు అక్కర్లేదు, ఇదంతా మనకు అవసరం లేదు. ఇక్కడ చూడు, లూతో అంతమయ్యే పదాలు. లూ అంటే ఏంటంటే బహువచనాలు మెన్షన్ చేస్తున్నాడు, ఇంకా అదంతా మనకు అక్కర్లేదు. స్వీయ రచన, ఇందులో కూడా ఏం లేదు. సృజనాత్మకత, పక్కనున్న దాన్ని చూసి రాయమని చెప్తున్నాడు, అది అక్కర్లేదు మనకు. ఇక్కడ చూడండి భాషాంశాలు. ఇక్కడ చూడండి, సీను, గణపతి, రాజు. ఏంటి ఇవన్నీ? పేర్లు. పెన్ను, పుస్తకం, పెన్సిల్, రామచిలుక, పావురం. పేర్లను తెలిపేదాన్ని ఏమంటాము? నామవాచకాలు అంటాం. అంతే, మీకు అందరికి తెలుసు కాబట్టి ఇంకా నేను సాగదీయను అక్కడ. ఇవి కవి పరిచయం చూసుకొని, నండూరు రామ్మోహన్ రావు గారు, ఆయన యొక్క రచనలు. ఇక్కడ చూడండి, హరివిల్లు, ఆయన రచించిన బాలగేయాల సంపుటి. అంటే మీరు ఖచ్చితంగా పిల్లలు, చిన్నపిల్లలు ఇట్లన్నీ ఏమైనా కనపడినాయంటే ఖచ్చితంగా నేర్చుకోండి దాన్ని. ఈ కింద కూడా ఉన్నాయి, ఇవి కూడా ఒకసారి చూసుకోండి. పైకి స్క్రోల్ చేస్తున్న ఈ మాసపు కథలలో స్టోరీలు బాగా చదువుకోండి. మేమే మేకపిల్ల, ఇదంతా మనకు అక్కర్లేదు. అంటే స్టోరీ మీరు చదువుకోవాలి, స్టోరీ చదవండి. స్టోరీలోంచి పాత్రలు, సన్నివేశాలు అడుగుతారు. అర్థాలు చూడండి. ఇక్కడ చూడండి, దీంట్లో మనం కాగు, పెద్ద బిందె, ఇంతకుమించి గందరగోళం, తికమక, అదృశ్యం, వాలకం, తిన్నగా, నేరుగా, మరగడం, ఇవన్నీ అవసరం లేదు. కాగు ఒకటి నేర్చుకోండి సార్. నెక్స్ట్ చందమామ కథలు. ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. చందమామ కథలు శకుంతల గారు రచించారు, ఇది చాలా ఇంపార్టెంట్, బాగా నేర్చుకొని పెట్టుకోండి.
శకుంతల అనగానే మనకు చందమామ కథలు, ఎందుకంటే చాలా ఫేమస్ మన మాసపత్రిక అన్నది. దాని అమ్మగారి యొక్క ప్రోద్బలంతో ఆమె యొక్క రచనతో అది వెలువడడం అనేది జరుగుతున్నది. ఇంకా ఇది కూడా ఏమక్కర్లేదు. పదజాలము, ఈ కచక పదాలు అంటారు, ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకి. జలజ, మిసిమి, ముత్యము, కిటికీ అంటే ముందు నుంచి చదివినంతే, వెనక నుంచి చదివిన అవి వికట కవి. వీటిని భ్రమక పదాలు అంటారు. ఏమంటారు గుర్తుపెట్టుకోండి, భ్రమక పదాలు లేదంటే కచిక పదాలను కూడా మెన్షన్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ మనకు అక్కర్లేదు. స్వీయ రచన, ఇది కూడా మనకు అక్కర్లేదు. ఏంటి భాష, పిల్లలకు అక్కడ ఏం జరుగుతుందో దాన్ని రాయమని చెప్పినాడు, అది కూడా మనకు అక్కర్లేదు. ఇక్కడ చూడండి, విజయ్ అనకుండా మనం ఏమంటాము, అతను అంటే పేర్లకు బదులుగా అతడు, ఆమె ఇన్ని వాడుతుంటాం కదా, వీటిని సర్వనామాలు అంటారు. అర్థమవుతుందే. ఇక్కడ చూడండి, అతను, ఆమె, వీరు, నెక్స్ట్ అది, వారు, మేము, నేను, నీవు, మనము, వీటిని ఏమంటారు అంటే సర్వనామాలు అంటారు. గుర్తుపెట్టుకోండి. ఇంకా అంతే, దీంట్లో ఏం మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంతేం లేదు. ఇక్కడ చూడండి, నేను అంటే బహువచనం ఏంటి, మేము, నీవు, మీరు, వాడు, వారు, వీడు, వీరు, అది, అవి, ఇది, ఇవి. అంటే ఏంటి, ఈ పక్క ఉన్నట్టు బహువచనాలు మెన్షన్ చేస్తాము, ఈ పక్క ఉన్నట్టు ఏకవచనాలకు మెన్షన్ చేస్తాం. ఏంటి, అవి సర్వనామాలు. ఇక్కడ చూడండి, కవి పరిచయాలు ఉన్నాయి. లేమొగ్గ, తరంగిణి, గేయమంజరి. ఈ రచనలు ఎవరు చేసినారు అంటే కందుకూరి రామభద్రరావు గారు. అడుగుతాడు, మీరు దాన్ని ఒకసారి చూసుకోండి. ఈ మాసపు కథ అని స్టోరీ ఉంది. స్టోరీ మీరు చదువుకోవాలి. ఆ స్టోరీలో సన్నివేశాలు అడుగుతాడు. పద్యరత్నాలు, పద్యాలు ఉన్నాయి, వీటిని ఒకసారి చదువుకోవాలనుకుంటే చదువుకోండి. ఇంకా ఈ పద్యాలలోంచి కాకుండా మనకు గ్రామర్లో ఏమైనా ఉంటే ఇందులో నుంచి మనల్ని అడుగుతాడు. ఇక్కడ చూడండి, వేమన. ఇవి వేమన పద్యాలంటే ఈయన చరిత్ర. వేమన ఏ శతకం రాశాడు, వేమన శతకం. ఇందులో శతకం అంటే ఏంటంటే 100, శత అంటే 100, 100 నుండి 108 పద్యాలు ఉంటాయి. 108, 104, 108 అనుకుంటున్నాను. ఒకవేళ తెలిస్తే మీరు కామెంట్ ఒకసారి చేయండి. ఒక శతకంలో 100 నుంచి 108 పద్యాలు ఉంటాయి. వీటిని శతకం అంటారు. ఇందులో మకుటం అన్నది ఒకటి ఉంటుంది. మకుటం అంటే ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఒక పద్యం ఇచ్చి మనకు అపరిచిత పద్యం, పద్యంలో ఇచ్చినప్పుడు అడుగుతాడు. 4 లైన్స్ ఉంటాయి కదా, అందులో చివర్లో విశ్వదాభిరామ, వినురవేమ, భాస్కర, ఇలాంటి కొన్ని రిపీటెడ్గా కొన్ని పదాలు కవులు వాడుతూ ఉంటారు. దాన్ని విశ్వదాభిరామ, వినురవేమ, దాన్ని ఏమంటారంటే మకుటం అంటారు. చాలా ఇంపార్టెంట్. అపరిచిత పద్యం, అపరిచిత గద్యంలో ఖచ్చితంగా ఈ క్వశ్చన్ పద్యం ఇచ్చినంటే దాదాపుగా అడగడానికి అవకాశం ఉంది. ఓకేనా. ఇందులో మకుటం ఏది అని అంటాడు. ఓకే, అర్థమైందండి. మకుటం అంటే అర్థం కిరీటం అని. మకుటం అంటే అర్థమే కిరీటం. ఎక్కడ ఇప్పుడు వేమన శతకంలో మకుటం ఏది, విశ్వదాభిరామ, వినురవేమ. భాస్కర శతకంలో భాస్కర అని చివర్లో ఉంటుంది, చూసినారా, అది. ఇలాంటివి వాటిని గువ్వల చెన్న శతకంలో గువ్వల చెన్న అని ఉంటుంది. ఓకేనా. అలా వీటిని ఏమంటారు అంటే మనము మకుటాలు అంటాం. బద్దెనగారు ఏ శతకం రాసినారంటే సుమతి శతకం అని నేర్చుకోవాలి. నెక్స్ట్ పైకి జరుగుతాం. గువ్వల చెన్నడు అంటే గువ్వల చెన్న ఏ జిల్లాకంటే కడప జిల్లాకు చెందినవాడు. జందాల పాపయ్య శాస్త్రి గారు. ఇతర రచనలు విజయశ్రీ, ఉదయశ్రీ, కర్ణశ్రీ. ఈ శ్రీ అని ఈయన దాంట్లో కనపడుతుంటాయి. ఆయన పేరు గుర్తుపెట్టుకోండి, జందాల పాపయ్య శాస్త్రి గారు. దూర్ రామిరెడ్డి గారు కృషివలుడు, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇదంతా దూర్ రామిరెడ్డి అంటే కానీ కృషివలుడు బాగా నేర్చుకోండి. ఇతడు కూడా నేర్చుకోండి. ఇది కూడా మనకు అక్కర్లేదు. పదజాలము. ఇక్కడ చూడండి, పదాలలో దాగి ఉన్న క్రింది పదాలలో దాగి ఉన్న పదాలను గమనించండి. ఇక్కడ చూడండి, సుమతి. ఇక్కడ చూడండి, సుమతి. సుమ అంటే వేరు, మతి అంటే వేరు. మైదానం, మైదా దానం అంటే ఒక పదం ఇచ్చినాడు, అందులో 2 పదాలు ఉన్నాయి, వాటిని గమనించినాడు. వానరం, వాన, వారం. వసతి. ఇక్కడ సతి, ఒక సతి ఉంది. ఇంకోటి ఏదో గుర్తుకు రాలే, మీరు ఏమంటే చెప్పండి. ఇక్కడ చూడండి, గోదారి, దారి, గోరి. గోరి అంటే సమాధి. ఇక్కడ చూడండి, పస. పస అంటే శక్తి,
నస అంటే నస పెట్టడం అంటారు కదా. నెక్స్ట్ రకం తార, తార అంటే నక్షత్రం. మణి రమ, లత కథ, క్షణం లక్ష. సరే, అలాంటి పదాలు ఏమన్నా అడిగితే మనం ఆలోచన చేసి రాయడానికి ప్రయత్నం చేయండి. సొంత వాక్యాలు రాయమన్నాడు, అస్సలు అవసరం లేవి. ఇక్కడ ఓ పద్యాన్ని రాయమన్నాడు, ఇది కూడా మనకు అక్కర్లే. స్వీయ రచన, స్వీయ రచనలు అంటేనే పిల్లలకు, అది మనకు అక్కర్లే. సృజనాత్మకం అంటే ఇది పిల్లల కోసమే, ఇది మనకు అక్కర్లే డిఎస్సికి టెట్కు. ఇక్కడ చూడండి భాషాంశాలు అన్నారు. ఇక్కడ చూడండి అమ్మ అన్నం వండింది, వెళ్ళాడు, చెప్పింది, కోసింది. ఏంటి క్రియలు తెలిపే వాటిని ఏమిటంటే క్రియాపదాలు అంటారు. ఇంకంటే చేశాడు, తిన్నారు, కోసింది, చూసింది, వెళ్తాడు, వస్తాడు, చెప్పాడు, వీటిని క్రియాపదాలు అని అంటాడు. ఇవన్నీ మనకు అక్కర్లేదు. ఎప్పుడెప్పుడు ఎలా మారుతాయో గమనించండి. నేను అన్నం తిన్నాను, ఒక్కడైతే తిన్నాను, ఇద్దరైతే తిన్నాం, నీవు అన్నం తిన్నావు, నువ్వైతే తిన్నారు, తిన్నాడు, తిన్నది. అంటే ఏకవచనంలో ఒక విధంగా, బహువచనంలో మరో విధంగా క్రియాపదాలు మారుతున్నాయి, అది గమనించండి. అందమైన పాట, జీవి సుబ్రహ్మణ్యం గారు. ఇక్కడ చూడండి జీవి సుబ్రహ్మణ్యం గారు, ఆయన రచనలు రసోల్లాసము, వీరరసము, ఇది మీరు ఒకసారి చూసుకోండి. రెండు దిలీపుని కథ స్టోరీ, ఇందులో ఎవరెవరు ఏం మాట్లాడినారు దీని గురించి కూడా చూసుకోండి. నెక్స్ట్ మా ఊరు ఏరు, గేము చక్కగా ఉంటుంది, ఒకసారి మీరు పాడుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ పదాలు అర్థాలు, ఇవన్నీ ఏడాది అంటే సంవత్సరం, ఇది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ పారు ప్రవహించు సుగంధము, రొదలు అంటే శబ్దాలు, వినువీధి ఆకాశము, ఏరు నది. ఇంకా వీటిలో ఏం అవసరం లేదు, మిగతా ఏం ప్రాబ్లం లేదు. గేయ సారాంశము, కవి పరిచయం, మధురాంతకం రాజారాం గారు, చాలా మంచి కవి. ఈయన గురించి మీరు కంపల్సరీగా తెలుసుకోవాల్సిందే. ఈయన రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400 పైగా కథలు రాశాడు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందుకున్నాడు. చదవడం, వ్యక్తపరచడం ఇవన్నీ అక్కర్లేదు. పేరాను చదివేదైతే అస్సలు అవసరం లేదు మనకు. ఇవి కూడా పై గద్యంలో నుంచి అడిగాడు, ఇది కూడా అక్కర్లేదు. పదజాలము, ఇక్కడ చూడండి వీటిని ప్రాసపదాలు అని అంటారు. పాఠంలో నల్లని గుండ్లు, పొదరెండ్లు, బ్లూ, వీటిని ఏమంటారంటే కట్టుకుంది, ఆడుకుంది, వీటిని ప్రాసపదాలు అని అంటారు. ప్రాసపదాలు, ఈ ప్రాసపదాలు మీకు ఎప్పుడైనా ఒకవేళ అడిగితే చూడండి, లేకపోతే ఈజీగా కనుక్కోవచ్చు వాటిని. కింద గీత గీసిన పదాలు సమాన అర్థాలు గల పదాలతో వాక్యాలు తిరిగి రాయండి. ఇక్కడ చూడండి ఇరువైపులా, రెండు వైపులా సమాన అర్థాలు అంటే వీళ్ళకు ఏం పరిచయం చేస్తున్నాడు, ఇక్కడ నుంచి పర్యాయ పదాలు పరిచయం చేస్తున్నాడు. అంటే సేమ్ మీనింగ్ ఉన్న పదాలను ఇక్కడి నుంచే అంటే 3rd క్లాస్ నుంచి మనకు తెలుగులో ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఇరువైపులా అంటే రెండు వైపులా. ఏడాదికి, మా గ్రామంలో ఏడాదికి ఒకసారి జాతర జరుగుతుంది. ఏడాదికి అంటే సంవత్సరానికి. గాలిపటం వినువీధిలో ఎగురుతుంది, వినువీధి అంటే ఆకాశం, వినువీధి అన్న ఆకాశం. అంటే ఇక్కడ ఏంటి పర్యాయ పదాలు మనవాడు మెన్షన్ చేసి వాళ్ళకు గుర్తు చేస్తున్నాడు, స్టార్టింగ్ మొదలు పెడుతున్నాడు. స్వీయ రచన ఇదంతా మనకు అక్కర్లేదు. వ్యక్తీకరణ, సృజనాత్మకత ఇది కూడా మనకు అక్కర్లేదు. ప్రశంస అవసరం లేదు. భాషాంశాలు ఇందాక చెప్పాను కదా, ఇదేంటి పూర్ణ బిందువు, కామ విరామ గుర్తు, ఆశ్చర్యార్థక గుర్తు, ఇది ప్రశ్నార్థక గుర్తు. వాటిని పెట్టి రాయమన్నాడు, ఎక్కడెక్కడ ఏం పెట్టాల్సింది అనేది. ఇక్కడ చూడండి బస్సు మీద క్వశ్చన్ మార్క్ అడిగాడు అంటే ఏంటి, ఇది క్వశ్చన్ మార్క్. కాదు అంటే కంప్లీట్ చేశారు, ఫుల్ స్టాప్. కారు మీద క్వశ్చన్ మార్క్, కాదు. రైలు మీద, కాదోయ్. నెక్స్ట్ మరి విమానం మీద క్వశ్చన్, అబ్బే ఇది ఆశ్చర్యార్థకం, కాదు అని. మరి పడవ మీద, కాదు బాబు, ఇది ఆశ్చర్యార్థకం, ఇది క్వశ్చన్ మార్క్. అయితే నీ మొహం మరి దేని మీద రాదలిచారు, క్వశ్చన్ మార్క్. ఇలా మీరు వాటన్నిటిని, దేని మీద మేము రోడ్డు మీద వస్తాం, ఫుల్ స్టాప్. ఓహో అంటే అలాగా, ఇది ఆశ్చర్యార్థకం. ఓకే, అర్థమైంది కదండి. నెక్స్ట్ పంట చేలు,
గేమ్ ఇచ్చాడు, ఒకసారి చూసుకోండి. కవి పరిచయం పాలగుమ్మి విశ్వనాథం గారు. ఈయన ఆకాశవాణిలో పనిచేశారు. ఈ లలిత సంఖ్యగా ప్రచారం కల్పించాడు. ఇది ఏం అవసరం లేదులేండి. ఈ మాసపు కథ బుద్ధి బలము స్టోరీ ఉంది. స్టోరీలో సిచ్యువేషన్స్ చూసుకోండి. నెక్స్ట్ తొలి పండుగ. ఈ స్టోరీ చదువుకోండి. స్టోరీలో ఎవరు ఏమంటున్నారో, దేని గురించి మాట్లాడుతున్నాడు, వీటన్నిటి గురించి, దాని భావము, దాని నేపథ్యము, వీటన్నిటి మీరు చూసుకోవాలి. నెక్స్ట్ తొలి ఆది అంటే మొదలు, నైవేద్యం దేవునికి పెట్టేది, షడ్రుచులు ఇదిగో చూసుకుని 6 రుచులు, పంచాంగం 5 భాగాలు, ఇంకా అంతే. ఇవి విశేషాలను కొత్త విషయాలు అవసరం లేదు, ఇవన్నీ మనకు అక్కర్లేదు. కింది పదం సమానార్థాలు ఇచ్చే పదాలు పేరాలో ఉన్నాయి. పైన పారాగ్రాఫ్ ఉందంట, ఆ పారాగ్రాఫ్లో ఉన్న వాటిని మనము ఇక్కడ వెతికి రాయాలి. ఏంటి ఫస్ట్ గుర్తు అంటే ఈ పారాగ్రాఫ్లో ఏముందో, తెలుగు సంవత్సరాది కానీ ఈ పండుగ చైత్య, ఈ పండుగ రోజు చేసే ఉగాది, కష్టకాల కలయిక. ప్రతీక. గుర్తు అంటే ఏంటి ఇక్కడ? ప్రతీక అంటే ఏంటి? ప్రతీక పర్యాయ పదాల గురించి వాడు మెన్షన్ చేస్తున్నాడు. 6 రుచులు పైన 6 అంటే మనకు షడ్రుచులు. 6 రుచులు అంటే షడ్రుచులు. వినడం అంటే పైన చూద్దాం, శ్రవణం ఇక్కడ ఉంది చూడండి, కిందికి జరుపుతున్నాను, శ్రవణం. 5 అంగాలు అంటే పంచాంగం. పర్వం అంటే పండుగను మెన్షన్ చేసినాడు వీడు. పండుగ, పర్వం అంటే పండుగ. రోజుని ఏమని మెన్షన్ చేసినాడు? నాడు, పౌఢ్యమి నాడు జరుపుకుంటాడు. నాడు అంటే రోజు. అంటే ఇవేంటి? ఇవి పర్యాయ పదాల కింద మీరు నేర్చుకోవాల్సింది పర్యాయ పదాలు. గుర్తు అంటే ప్రతీక, 6 రుచులు షడ్రుచులు, వినడం అంటే శ్రవణం, 5 అంగాలు పంచాంగాలు, పర్వం అంటే పండుగ, రోజు అంటే నాడు, మళ్ళా రోజే రాసిన నాడు. సరే, ఇవి మీరు నేర్చుకోవాల్సింది. సంభాషణ ఎవరితోనేటి. ఇక్కడ చూడండి, సంవత్సరాలు, తెలుగు సంవత్సరాలు పదాలు ఎన్ని ఉన్నాయి? 60. ఒకప్పుడు మేము ఇవన్నీ బట్టి కొట్టి నేర్చుకుంటున్నాం, అట్లా నేర్పించే వాళ్ళ. సంవత్సరాలు మనకు తెలుగు సంవత్సరాలు 60. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, అంగిరస, ఇవన్నీ కుదిరితే నేర్చుకోండి, ఓపిక లేకపోతే వదిలేయండి. ఇక్కడ మాత్రం ఇవి మాత్రం నేర్చుకోండి. ఏంటివి? తెలుగు నెలలు. ఏది? చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, మాఘం, పాల్గొనం. ఒకవేళ వాడు ఇంకా అడగాలనుకుంటే, ఇప్పుడు మనకు డిసెంబర్ నెల రన్ అవుతుంది అనుకోండి, 12వ నెల తెలుగు నెల ఏది అంటాడు, అప్పుడు మీరు పాల్గొనం. మొదటి నెల ఏంటి? చైత్రం. 5వ నెల ఏంటి? శ్రావణం. అలా ఇప్పుడు ఈ నెల అంటే ఒకసారి మే నెల అనిచి దీన్ని తెలుగు నెల ఏమవుతుంది? మే నెల 5వ నెల కదా, అప్పుడు మీరు శ్రావణం. వాడు అడగాలనుకుంటే ఎలాగైనా అడుగుతాడు. కాబట్టి మీరు ఈ 12టిని ఒకసారి నేర్చుకోండి కంపల్సరిగా. నెక్స్ట్ తెలుగు నెలలు ఎన్ని? అవి ఏవి? తెలుగు నెలలు ఎన్ని? 12. అవి ఏవి అంటే పైన ఉన్నాయి. తెలుగు సంవత్సరాలు ఎన్ని? 60. ఎన్ని ఎక్కడ ఉన్నాయంటే పైన ఉన్నాయి, నేర్చుకోండి. ఇవన్నీ మనకు అక్కర్లేదు, ఇవి కూడా మనకు అక్కర్లేదు. సొంత వాక్యాలు అసలే, స్వీయ రచన, సృజనాత్మకత, ఇది కూడా మనకు అక్కర్లే. ప్రాజెక్టు పని, భాషాంశాలు, ద్విత్వాక్షరాలు ఉంటే ఇక్కడ చూడండి. ద్వి అంటే 2, ఇందాక చెప్పిన అక్క, నాన్న, అమ్మ, చెల్లి. ఒకటి మీరు బాగా గమనించాలంటే మన రిలేషన్షిప్ ఎక్కువగా ఏంటంటే ద్విత్వాక్షరాలు ఉంటాయి. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, మామయ్య, అన్నయ్య. ఈ ఏంటంటే ద్విత్వాక్షరాలు ఎక్కువగా. సంయుక్తాక్షరాలు అంటే దానికి అదే కాకుండా వేరే ఒత్తు ఉండదు. అంటే వేరేటి ఏదన్నా ఒత్తులు ఉంటాయి చూసినారా వాడికి. ఇక్కడ సంయుక్త, ఇది కూడా సంయుక్తాక్షరం. కాకు, తావత్తు వేరే ఒత్తు ఉంది, అర్థమవుతుందా? వీటిని సంయుక్తాక్షరాలు అంటే దానికి అదే ఒత్తు కాకుండా వేరే. అక్రమము, కాకి అవుతుంది, రా అవుతుంది, దీనిని సంయుక్తాక్షరము అని అంటారు. ఇంకా ఇక్కడ చూడండి, కామ, పూర్ణ బిందు సరైన చోట ఉంచి పేరాను తిరిగి రాయండి. గోపి ఇంటి నుండి బొబ్బట్లు, గారెలు, పాయసం, పులిహోర తెచ్చాడు. ఇక్కడ ఏమేమి తెచ్చాడు? బొబ్బట్లు, గారెలు, పాయసం, పులిహోర తెచ్చాడు. అతని కోసం రవి, సుధ, రవి, సుధ
ఎదురు చూస్తూ ఉన్నారు పులి స్టాప్. వారంతా పక్కనే ఉన్న తోటకు వెళ్ళి అరటి ఆకులు మంచినీళ్ళు తెచ్చుకున్నారు. పులి స్టాప్. చెట్టు కింద కూర్చొని ఆహార పదార్థాలు తిన్నారు పులి స్టాప్. కొంతసేపు ఆటలు పాటలతో గడిపారు పులి స్టాప్. ఇంటికి తిరిగి వెళ్ళారు. ఓకేనండి. అందాల తోటలో కవి గారు కస్తూరి నరసింహ గారు పాపాయి సిరులు అనే గేయ సంపుటి నుండి తీసుకున్నారు. ఎవరిది? కస్తూరి నరసింహారావు గారు రచించిన పాపాయి సిరులు అని నేర్చుకోండి. అది నక్క యుక్తి స్టోరీ ఇచ్చినాడు. జందాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఇదేంటి రత్నలక్ష్మి వ్రతము, ఆంధ్రుల చరిత్ర, ఇది ఒకటి. ఆంధ్రుల అని కనపడినదంటే ఒకసారి బాగా చదువుకోండి. ఆంధ్ర సామ్రాజ్యం, ఆంధ్ర అని పేరు కనపడిందంటే జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఇంతటితో మనకు ఏది 3rd క్లాస్. ఇవి మీరు 3rd క్లాస్లో నేర్చుకోవాల్సింది. ఏవైతే చెప్పానో నేర్చుకోండి అంటే నేర్చుకోండి. ఎక్కువగా దీంట్లో మీరు బాగా ఫోకస్ చేయాల్సింది కవి పరిచయాలు బాగా ఫోకస్ చేయండి. ఆ లెసన్లో సందర్భాలు, సిచ్యువేషన్స్, నేపథ్యాలు, ఎవరితో అన్నాడు, వీటిని బాగా గమనించండి. ఇక మనకు గ్రామర్లో భాగంగా ఏం అడిగినాడు? అవేంటి? క్వశ్చన్ మార్కు, ఆశ్చర్యార్థకులు గుర్తులు, పులి స్టాపులు, కామాలు ఎక్కువగా అడిగినాడు. నామవాచకాలు, సర్వనామాలు, క్రియలు వీటిలో మెన్షన్ చేశాడు. ఓకేనా? వీటన్నిటిని మీరు బాగా చూసుకోండి. ఈజీగానే ఉంటుంది. మనకు 3rd క్లాస్ కాబట్టి చిన్నపిల్లలది ఈజీగానే ఉంటుంది. దీన్ని మీరు ఫోకస్ చేసి బాగా నేర్చుకోండి. నెక్స్ట్ 4th క్లాస్ కూడా మనము దాని గురించి కూడా ఒకసారి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.